యేసయ్య దగ్గర క్షమాపణ ఉన్నది. యేసయ్య దగ్గర క్షమాపణ ఉన్నది. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉన్నది. పాపం క్షమించడానికి యేసయ్యకు తప్ప ఎవరికి అధికారం లేదు. యేసు ప్రభు తప్ప ఎవరు కూడా పాపములను విడిపించడానికి ఎవరికి కూడా హక్కు లేదు, అధికారం లేదు. ఎందుకంటే అందరూ పాపం. ఒక పాపి మరొక పాపాన్ని తీసివేయలేడు, క్షమించలేడు. పాపము లేని పరిశుద్ధుడు మాత్రమే పాప క్షమాపణ ఇవ్వాలి, పాపిని రక్షించాలి. యేసయ్య చెప్పాడు, పలుసార్లు చెప్పాడు ఆయన, నేను పాపులను రక్షించడానికి వచ్చాను. నేను పాపులను రక్షించడానికే వచ్చాను. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, కానీ రోగగ్రస్తులకు వైద్యుడు ఎలా అవసరమో నేను పరిశుద్ధుల కొరకు రాలేదు, నశించిపోతున్న ఆత్మల కొరకు లేదా పాపుల కొరకు నేను వచ్చాను. పాపులను రక్షించడానికి నేను వచ్చానని యేసయ్య చెప్పాడు. అందుకే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దగ్గర క్షమాపణ ఉంది. 130వ కీర్తన 4వ వచనంలో ఆయన దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుందని దేవుని వాక్యం చెప్తుంది. క్షమాపణ దొరికే స్థలము ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. పాప క్షమాపణ, శాప విమోచన ఒక యేసయ్య ద్వారా మాత్రమే మనకు దొరుకుతుంది. కాబట్టి క్షమించబడాలి. మన పాపములు క్షమాపణ యేసయ్య దగ్గరికి వస్తేనే దొరుకుతుంది. యేసయ్య దగ్గరికి వచ్చి క్షమించమని అడిగిన ప్రతి వారు క్షమాపణను పొందుకుంటారు. యేసయ్య దగ్గరికి రాకుండా నా పాపములు